హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 100 స్టోరీస్ ఛాలెంజ్ అన్నమాట. చెప్పినా కదా, ఇంతకుముందు కూడా చెప్పిన మనం 24, 25 లా కొన్ని కంటెంట్ క్రియేట్ చేద్దామని చెప్పి రాసుకున్నాను అనమాట. అయితే మహాభారతం కూడా చూసిన 24 లా, దానికి సంబంధించిన కూడా కొన్ని రాసుకున్నాను అనమాట. మినిట్ మహాభారతం అని చెప్పి స్టార్ట్ చేసిన, అది మనతో వర్కౌట్ కాలే. రాసుకోవడం అయితే రాసుకున్నా, అంటే మన కాన్సెప్ట్ ఏంటంటే ఒక 1 minute లో మహాభారతం అర్థమయ్యేటట్టు చెప్పాలి. అది మన ఒక్కంతోనే అర్థం, అసలు నాతో వర్కౌట్ కాలేదు. రాసుకున్నా, కొన్ని పార్ట్స్ కూడా చేసినా కానీ వర్కౌట్ కాలేదు. అయితే నేను ఏం రాసుకున్నానో అదే చెప్తా. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. అయితే క్యారెక్టర్ 1 ఇట్లా క్యారెక్టర్స్ 2 క్యారెక్టర్లు లెక్కన రాసుకున్నాను అనమాట. ఒక క్యారెక్టర్ క్వశ్చన్ చేస్తే ఇంకో క్యారెక్టర్ ఆన్సర్ చేస్తాడు అనమాట. అట్లా క్యారెక్టర్ 1 వచ్చేసి, బ్రో మొన్న ధృతరాష్ట్రుని ఫ్యామిలీ గురించి చెప్పినావు, మరి పాండురాజు ఫ్యామిలీ గురించి చెప్పవా అని ఒక క్యారెక్టర్ అడుగుతాడు. ఇంకో క్యారెక్టర్ ఏమో, ఈ రోజు మన టాపిక్ అదే బ్రో, పాండురాజుకి 2 భార్యలు. ఫస్ట్ భార్య పేరేమో కుంతీదేవి, సెకండ్ భార్య పేరేమో మాద్రి. కుంతీదేవికి 3 పిల్లలు. ఫస్ట్ యుధిష్ఠిరుడు, ధర్మరాజు అంటారు కదా, యుధిష్ఠిరుడు పెద్దవాడు. యుధిష్ఠిరుడు తర్వాత భీముడు, తర్వాత అర్జునుడు. మాద్రికి 2 పిల్లలు, నకలుడు, సహదేవుడు. తర్వాత క్యారెక్టర్ 1 ఇంకా అడుగుతాడు అనమాట, క్వశ్చన్స్ చేస్తాడు కదా. మరి కర్ణుడు క్వశ్చన్ మార్క్. కర్ణుడు కూడా కుంతీదేవి కొడుకే, కానీ కర్ణుడిని చిన్నప్పుడే దూరం చేసుకుంటది కుంతీదేవి. ఇంకో క్యారెక్టర్ అడుగుతాడు అనమాట, క్వశ్చన్స్ చేసే క్యారెక్టర్. ఎందుకు మనం స్టోరీలో ముందుకెళ్తూ తెలుసుకుందాం, ఇది ఇంకో క్యారెక్టర్ చెప్తాడు అనమాట. ఓకే, మరి పాండవుల ఫ్యామిలీస్ గురించి అనే క్వశ్చన్ వేస్తాడు. ఇంకో క్యారెక్టర్ ఏమో, పాండవులు అందరికి మ్యారేజ్ అవుతుంది, 5 members కి ఒక్క ఆమెనే వైఫ్ రాసుకున్నా. ఈ క్వశ్చన్ వేసే క్యారెక్టర్ ఏమో, ఏంది నాకే అర్థమైతలే, నేనే రాసుకున్నా కానీ నాకే అర్థమైతలే, ఏంది 5 members కి ఒక్క ఆమెనే వైఫా? అవును బ్రో, బ్యాక్ స్టోరీ తెలిస్తే నువ్వు ఏడుస్తావు. అయితే పంచపాండవులకి ద్రౌపది వైఫ్, అర్జునుడికి ఇంకో వైఫ్ కూడా ఉంది, సుభద్ర కొడుకు అభిమన్యుడు. భీముడికి ఇంకో వైఫ్ హిడింబి, భీముడి కొడుకు ఘటోత్కచుడు. ఇంతవరకు అయితే రాసుకున్నా నేను బుక్ లో. ఇంతవరకు అయితే రాసుకున్నా, చూస్తున్నారు కదా, ఇంతే. ఇక ఇప్పుడు ఆ స్టోరీ కూడా నేను మర్చిపోయాను, మహాభారతం స్టోరీ కూడా రాసుకోవడం అయితే రాసుకున్నా గానీ, అదే అనమాట. ఇది మన స్టోరీ నంబర్ 4, అది సంగతి.